వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ వెజ్ నూడిల్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 పీస్ తీసుకున్నాను, దీంట్లో వెజిటబుల్స్ క్యాబేజీ 1 టేబుల్ స్పూన్, బీన్స్ 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని మరగబెట్టుకోవాలి. మన 1 పీస్కి తగ్గట్టుగా నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు నూడిల్స్ దీంట్లో వేసుకుందాము. 1 పీస్. తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, 1 స్పూన్. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. నూడిల్స్ ఇట్లా ఉంచితే విరిగిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వీటిని స్టైనర్లో వేసి వడగట్టుకుందాం. ఈ విధంగా స్టైనర్లో వేసి నీళ్ళు మొత్తం పోయే వరకు పక్కన పెట్టుకుందాం. ఇవి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకుందాము. కడాయి వేడైంది. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో కూరగాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ, క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఎక్కువ వేసుకోవద్దు, అన్ని సాసెస్లో సాల్ట్ ఉంటుంది, కొంచెం వేసుకోవాలి. మనం ఉడికించుకునే నూడిల్స్ వేసుకుందాము. నూడిల్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా 2 స్పూన్లతో కలిపితే మంచిగా కలుస్తుంది. వెజ్ నూడిల్స్ రెడీ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వెజ్ నూడిల్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.